జర్నలిస్ట్ కుటుంబాలకు లక్ష ఆర్థిక సహాయం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటన. జర్నలిస్టు సోదరుల వల్లనే రాష్ట్రంగాని దేశంగాని చైతన్యం అనేది జరుగుతుంది. ప్రతి వార్తను ప్రతి కథనాన్ని కూడా ప్రతి సామాన్య ప్రజానికానికి తెలియజేయడమే ఒక జర్నలిజం. ఆ జర్నలిస్టులకు కూడా దాదాపుగా వాళ్ళకు ఆర్థిక సహాయంగా ₹1,00,000 ఖచ్చితంగా అందజేయాలని ఒక సంకల్పంతో మన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ప్రకటన చేయడం జరిగింది. 5 ఏళ్ల పాటు నెలకు ₹3,000 పెన్షన్ సైతం 25 ఫ్యామిలీస్కు మంజూరు చేశాం. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రంలోని 25 జర్నలిస్టుల కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తుల కమిటీ సభ్యులు పరిశీలించి 18 మంది మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు తీవ్ర ప్రమాదాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు బారిన పడిన 7 ఫ్యామిలీస్కు వీటిని మంజూరు చేసినట్లు వివరించారు. ఆయా కుటుంబాలకు 2026 ఆగస్టు నుండి ప్రతి నెల 3,000 చొప్పున పెన్షన్ సైతం అందజేస్తామని తెలిపారు. సోమవారం నాంపల్లిలోని మీడియా అకాడమీ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ 3వ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మరణించిన జర్నలిస్ట్ కుటుంబాల్లో 2 పిల్లల చదువులకు LKG నుండి 10వ తరగతి వరకు 1000 చొప్పున ట్యూషన్ ఫీజు కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మీడియా అకాడమీ కార్యదర్శి నావులపల్లి వెంకటేశ్వరరావు, సమాచార శాఖ JDDS జగన్, ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ మహమ్మద్ ఇక్బాల్ హుస్సేన్, మీడియా అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇది మన జర్నలిస్ట్ కుటుంబాలకు ఒక ఆర్థిక వార్త అని చెప్పచ్చు. ఎందుకంటే జర్నలిజం లేకపోతే ప్రజలు చైతన్యం కాదు, ప్రభుత్వం చైతన్యం కాదు. ప్రభుత్వం పని చేయాలన్నా కానీ జర్నలిస్టుల యొక్క కృషి ఎంతో అవసరం. అసలు ఈ యొక్క విలేకరులు కానీ మీడియా సోదరులు కానీ ఈ యొక్క వార్తా సమాచారాన్ని ప్రజల గుండెల్లో నింపేదే జర్నలిజం. ఈ ప్రజలకు అవినీతి అయినా సరే, మరి మంచి పరిపాలన అయినా సరే, సుస్థిర పరిపాలన చేసే నాయకుల గురించి చెప్పేది కూడా జర్నలిజమే. ఒక ప్రభుత్వం అన్యాయ వైఖరి అంటే దాదాపుగా మోసాలు చేస్తున్నటువంటి వార్తలు తెలిపేది కూడా జర్నలిస్టులే. కాబట్టి జర్నలిస్టుల యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కూడా ప్రభుత్వానికి అవసరము, సమాజానికి అవసరం. వాళ్ళ కుటుంబాలకైనా, తర్వాత వాళ్ళకి ఒక దీర్ఘకాలిక రోగాలున్నా ₹3,000 పెన్షన్ ఇస్తుందట. అలాగే చాలామంది నిరుపేదగా ఉన్నటువంటి జర్నలిస్టులకు LKG నుంచి 10వ తరగతి వరకు ₹1,000 చొప్పున ట్యూషన్ ఫీజు కూడా ఖచ్చితంగా మంజూరు చేయాలని చెప్పేసి ఒక శుభవార్త అయితే దాదాపుగా మన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ఇది వెల్ న్యూస్, గుడ్ న్యూస్.